Hello students, welcome to Lucky Maths Academy. This is Lakshmi. మీకు మ్యాథ్స్ అంటే భయమా? సంవత్సరాల తరబడి సప్లీస్ రాస్తున్నా అవ్వట్లేదా? ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎందుకు మ్యాథ్స్లో సక్సెస్ అవ్వలేకపోతున్నానని? నేను చెప్పిన రీజన్ ఏంటో, మీరు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతారు, అంటే మీ దగ్గర చదవగలిగే కెపాసిటీ ఉంది. కానీ మ్యాథ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు మీరు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? ద రీజన్ ఈజ్ మీరు బై హార్ట్ చేస్తున్నారు. సో మీరు మ్యాథ్స్లో సక్సెస్ అవ్వాలంటే బై హార్ట్ చేస్తే అసలు మీరు సక్సెస్ అవ్వలేరు. ఎన్నిసార్లు మీరు ఎగ్జామ్ రాసినా మీరు సక్సెస్ అవ్వలేరు. సో మీలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనమ్మా? సో ముఖ్యంగా నా ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా ఈ మ్యాథమెటిక్స్ బాధితులు ఎక్కడ ఉన్నారని సెర్చ్ చేస్తే నాకు పాలిటెక్నిక్ అండ్ బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువగా ఈ మ్యాథమెటిక్స్ వల్ల ఎక్కువ సఫర్ అవుతున్నారు. అది నేను గమనించాను అన్నమాట. అంటే చాలామందికి ఈ పాలిటెక్నిక్ బీటెక్ స్టూడెంట్స్ మొత్తం వాళ్ళకి కోర్ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అవుతూ ఉంటారు. కానీ మ్యాథ్స్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం సంవత్సరాలు సప్లీలు రాస్తూనే ఉంటారు. 5 సార్లు 6 సార్లు 7 సార్లు అట్లా రాస్తూనే ఉంటారు. సో మీరు ఇలా సఫర్ అవుతున్న పిల్లలందరికీ హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మ్యాథమెటిక్స్ వల్ల మనకు సర్టిఫికేట్ ఆగిపోతుంది, నేను అన్నీ పాస్ అవ్వగలుగుతున్నాను కానీ మ్యాథ్స్ ఒకటే అవ్వట్లేదు ఎన్నిసార్లు రాసినా సరే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వెంటనే వీడియో షేర్ చేయండి. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే, మీకు మ్యాథ్స్ మెయిన్ రాకపోవడానికి కారణం మీకు అది అర్థం కావట్లేదు. సో మీరు మ్యాథ్స్ పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుని ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు మ్యాథ్స్ అనేది వస్తుంది. మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఎప్పుడైనా ఆలోచించారా? మ్యాథ్స్ ఎందుకు అర్థం కావట్లేదు అంటే మీకు బేసిక్స్ రావట్లేదు, తెలియట్లేదు. సో బేసిక్స్ ఎప్పుడైతే రావో మ్యాథ్స్ అనేది అర్థం కాదు. సో ఈ వీడియోలో ఈ ఛానల్లో నేను ఏం చేస్తానంటే, మీకు మ్యాథ్స్ అనేది బేసిక్స్ నుంచి కూడా మీకు చెప్తాను అన్నమాట. సో దానివల్ల మీకు బేసిక్స్ మీద ఎప్పుడైతే మీకు పట్టు వచ్చిందో ఆటోమేటిక్గా మ్యాథ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనమ్మా? సో ఇంకా అసలు లేట్ చేయకుండా మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు వీడియోలో నేను ఏం చేస్తానంటే, మీకు పాలిటెక్నిక్ మ్యాథ్స్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. తొందరలోనే విత్ యువర్ సపోర్ట్ బీటెక్ మ్యాథ్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు వీడియోలో మనం ఏం చేస్తామంటే, పాలిటెక్నిక్ మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్లో మీకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అనే సబ్జెక్ట్ ఉంది. సో అందులో మీకు మ్యాట్రిసెస్ అనే టాపిక్ ఉంది. సో దీని నుంచి మనకి 16 మార్క్స్ వరకు వస్తాయి. చాలా ఈజీ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఓకే, సో ఈ టాపిక్ నేను ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా? సో ఈరోజు ఈ వీడియోలో మ్యాట్రిసెస్లో మనం 3 టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఏంటది? ఇంట్రడక్షన్, జస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది చెప్తాను అంతే. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏంటి, నెక్స్ట్ బాగా మెయిన్ థింగ్ వచ్చేసి మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయవలసిన టాపిక్ వచ్చేసి మ్యాట్రిక్సెస్లో మీకు మ్యాట్రిక్స్ అనేది రావాలి అంటే ఈ 3 బాగా రావాలి. ఇది రాకుండా మీకు మ్యాట్రిక్స్లో తర్వాత ఏది కూడా ఏ టాపిక్ కూడా మీరు చేయలేరు అనమాట. ఓకే, సో మ్యాట్రిక్సెస్ ఇచ్చినప్పుడు ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ఇది బేసిక్ అనమాట. నేను చెప్తున్నాను కదా, మ్యాథ్స్ మీకు అర్థం కావట్లేదు అంటే మీకు బేసిక్స్ రావట్లేదు. సో నేను మీకు బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ బేసిక్స్ అనేది మీకు బాగా నేర్పిస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా మీరు మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయగలుగుతారు. ఓకేనమ్మా? ఇప్పుడు సో మనం 1 by 1 ప్రతి టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఓకే, మ్యాట్రిక్స్ అంటే జనరల్గా ఎలా ఉంటుంది? మ్యాట్రిక్స్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి మ్యాట్రిక్స్లో ఏముంటాయి? సమ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ నెంబర్స్ arranged in the form of rectangular array. Having rows and columns is called matrix. సో మ్యాట్రిక్స్ ఒక డెఫినేషన్ సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ డెఫినేషన్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ అప్పుడు అడగదు. జస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. సో సింపుల్గా ఈసారి మ్యాట్రిక్స్ అంటే మీకు ఫస్ట్ అందులోని ఎలిమెంట్స్ గురించి ఫస్ట్ తెలియాలి కదా. సో అందుకోసం మీకు డెఫినేషన్ అనేది చెప్తున్నాను అన్నమాట. సో ఇక్కడ ఏముంటాయి? మ్యాట్రిక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే నెంబర్స్ ఉంటాయి. మనం ఎక్కువ యూజ్ చేసేది సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో నెంబర్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి? రెక్టాంగులర్ అరే ఫార్మేట్లో ఉంటాయి. అరే ఫార్మేట్లో ఉంటాయి. ఇందులో మెయిన్ మనకు తెలియాల్సింది ఏంటంటే రోస్ కాలమ్స్. ఈ రోస్ కాలమ్స్ అంటే మ్యాట్రిక్స్ అంటే అసలు ఎలా ఉంటుంది,
అది రెక్టాంగులర్ ఎరే షేప్లో ఉంటుంది. అందులో ఏముంటాయి, రోస్ కాలమ్స్ ఉంటాయి. అలా ఉన్న అరేంజ్మెంట్ మనం ఏమంటాము, మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఎలా చెప్తే మీకు అర్థం కాదు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో జనరల్గా మనం మ్యాట్రిక్స్ అంటే ఎలా రాస్తాము, ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. సో మ్యాట్రిక్స్ని ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాను, క్యాపిటల్ లెటర్స్తోనే డినోట్ చేస్తాం. మ్యాట్రిక్స్ లోపల స్మాల్ లెటర్స్ రాసినా పర్వాలేదు, కానీ మ్యాట్రిక్స్ని డినోట్ చేసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. ఏదర్ యూ యూజ్ ఎనీ లెటర్, బట్ use only capital letters only. Okay, so for example A is equal to, I take this matrix 1 2 minus 1 0 2 3. సో చూడండి ఇక్కడ డెఫినేషన్ ఒకసారి కంపేర్ చేయండి. ఇక్కడ ఏమున్నాయి, సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, arranged in the form of rectangular array. Okay, having rows and columns is called the matrix. Okay, సో ఇక్కడ మనకు తెలియాల్సింది రోస్ కాలమ్స్. రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి. ఓకే, అది తెలిస్తే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి. సో మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుందో మీకు చూసారు. ఈ ఫార్మేట్లో ఉన్నదాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాం. ఇందులో ఏముంటాయని చెప్తాను, రోస్ కాలమ్స్ ఉంటాయి. సో రోస్ అంటే ఏంటి, ఏం లేదు. ఇలా చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ హారిజాంటల్గా 2 లైన్స్ కనబడుతున్నాయి కదా. సో ఇలా హారిజాంటల్గా ఉన్న వాటిని మనం ఏమంటామంటే రోస్ అంటాం అనమాట. అంటే ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. సో ఇలా హారిజాంటల్గా ఉన్న వాటిని ఇప్పుడు రోస్ అని పిలవాలి. ఓకే, ఇవి అన్ని బేసిక్స్, ఇవన్నీ బాగా తెలిస్తేనే మీకు ప్రాబ్లమ్స్ అర్థం అవుతాయి. అందుకే ఇంతలా చెప్పడం, జాగ్రత్తగా వినండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెర్టికల్గా ఉన్నాయి. చూడండి, వెర్టికల్గా మనకి 3 లైన్స్ కనపడుతుంది. సో వెర్టికల్గా ఉన్న లైన్స్ మనం ఏమంటాం అంటే కాలమ్స్ అంటాం అన్నమాట. సో రోస్ కాలమ్స్ అంటే, రోస్ అంటే ఏంటి, హారిజాంటల్గా ఉంటే మనకి రోస్ అంటాం, వెర్టికల్గా ఉన్న వాటిని మనం కాలమ్స్ అంటాం అన్నమాట. సో ఈ విధంగా ఉన్న అరేంజ్మెంట్ ఏమంటాం మనం, మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం ఈ రోస్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఒక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఎగ్జామినేషన్లో మనం రోస్ని కాలమ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదే ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకుంటున్నాను. మళ్ళీ A is equal to 1 2 minus 1 0 2 3. ఓకే, సో ఇక్కడ నేను ఏమన్నాను, ఇవి రోస్ అని చెప్పాను కదా. రోస్లో ఇక్కడ ఇది ఫస్ట్ రో, ఇదేంటిది సెకండ్ రో అని చదువుతాము. సో దీని రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం మనం, ఫస్ట్ రో అంటే ఇలా రాయాలి R1. ఓకే, సెకండ్ రో అంటే R2. అంటే క్యాపిటల్ లెటర్స్ రాయాలి, సఫిక్స్లో మనం ఫస్ట్ రో సెకండ్ రో ఇలా రాయడం వల్ల మనకి ఈ ఫలానా రో అని చెప్పి మనకు ఐడెంటిఫై అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. ప్రాబ్లమ్స్లో కూడా ఇలాగా యూజ్ చేస్తాం. R1 అంటే అర్థం ఏంటి, ఫస్ట్ రో అని అర్థం. R2 అంటే ఏంటి, సెకండ్ రో అని అర్థం. సేమ్ సిమిలర్గా ఇదే విధంగా మనం కాలమ్స్, ఇది ఫస్ట్ కాలం కాబట్టి C1, దీన్ని C2, దీన్ని C3. ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇదంతా కూడా బ్రెయిన్లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుంది, దాన్ని క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తాము. అందులో ఏముంటాయి, రోస్ కాలమ్స్ ఉంటాయి. రోస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, R1 R2 R3. కాలమ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, C1 C2 C3. ఇది మ్యాట్రిక్స్ యొక్క నోటేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో సెకండ్ టాపిక్ ఏంటమ్మా, ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాట్రిక్స్కి ఆర్డర్ అనేది ఎలా డిఫైన్ చేస్తాము. సో మ్యాట్రిక్స్ ఆర్డర్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా చెప్తాము, ఇప్పుడు నేను ఏమని చెప్పాను, మ్యాట్రిక్స్ అంటే అందులో ఏముంటాయి, రోస్ ఉంటాయి కాలమ్స్ ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఆర్డర్ అనేది చెప్తాం అన్నమాట. సో ఆర్డర్ ఎలా చెప్తాము, నెంబర్ ఆఫ్ రోస్. ఏం చేయాలమ్మా, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇవ్వగానే ఫస్ట్ అందులో రోస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. ఓకే, సో రోస్ నెంబర్ రాయాలి. రాసిన తర్వాత బై పెట్టుకోవాలి. ఇక్కడ ఇంటూ సింబల్ ఉంటుంది, దాని బై అని చదువుతాం మనం. నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇది ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యి మొత్తం మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఆర్డర్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి. A is equal to 1 2 3 4 5 6. ఇలా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో దీనికి ఆర్డర్ రాయాలి. సో ఆర్డర్ అంటే ఏం చెప్పాను మీకు, ఫస్ట్ అందులో ఎన్ని రోస్ ఉన్నాయి కౌంట్ చేయాలి. సో ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి, 1. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, మీరు రో నెంబర్ ఎంత ఉందో వేయాలి. ఓకే, 2 రోస్ ఉన్నాయి కాబట్టి 2 రోస్ వేసాను. నెక్స్ట్ ఏం చేయాలి, కాలమ్స్ వేయాలి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3. సో 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2/3. సో ఈ విధంగా మనం ఆర్డర్ అనేది మెన్షన్ చేస్తాం. చాలా సింపుల్. మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి,
ఫస్ట్ ఎప్పుడు కూడా రోస్ నెంబర్ పెట్టాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడు కూడా మ్యాట్రిక్స్ ఇవ్వగానే అందులో ఎన్ని రోస్ ఉన్నాయి అది ఇక్కడ ఫస్ట్ వేస్తాం. ఓకే, బై నెక్స్ట్ ఏం చేయాలి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 కాలం నెంబర్ వేయాలన్నమాట. ఈ విధంగా మనం ఆర్డర్ అనేది మనం చెప్తాం అన్నమాట. ఓకేనమ్మా. సో ఇది సెకండ్ టాపిక్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, దాంట్లోకి వెళ్దాం మనం. ఓకేనమ్మా. చూడండి నెక్స్ట్ టాపిక్ చూడండి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. మ్యాట్రిక్సెస్ 2 మ్యాట్రిక్సెస్ ఇచ్చినప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఇది మీకు అర్థం కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనమ్మా. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం రాస్తున్నాను చూడండి. సపోజ్ ఇఫ్ a is equal to 1 minus 1 2 3 ఇలా ఉంది. b is equal to 2 0 minus 1 4. Find a plus b, a minus b, ab. ఇలా క్వశ్చన్ అడుగుతారు అన్నమాట. సో మీకు షార్ట్ ఆన్సర్స్లో ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇవి అర్థమైతేనే తర్వాత అర్థమవుతాయి. ఓకేనమ్మా, జాగ్రత్తగా వినండి. సో 2 మ్యాట్రిక్సెస్ ఇచ్చేసాడు, దీనికి మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ నేర్చుకోవాలి. ఓకే, ఏ ఉంది మేడం, సింపులే కదా, జస్ట్ ఏ ఉంది మీ అందరికీ తెలిసిందే. ఏ అంటే ఏ ప్లస్ బి అంటే ఏం చేస్తారు మీరు, జస్ట్ సింపుల్గా ఏ ప్లస్ బి అంటే ఏ మ్యాట్రిక్స్ వేస్తారు, బి అంటే బి మ్యాట్రిక్స్ వేస్తారు, ఇవి రెండు యాడ్ చేస్తారు. చాలా సింపుల్, దాంట్లో చెప్పేది ఏం లేదు. కాబట్టి ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటో నేను చెప్తాను చూడండి. చాలామంది ఇంత ఈజీ ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే చాలామంది సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే మీకు అక్కడ బేసిక్స్ రావట్లా. ఏంటి ఇక్కడ మీకు బేసిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఒకసారి చూడండి, 1 మైనస్ 1 2 3 ఉంది, 2 0 మైనస్ 1 4 ఉంది. ఓకే, ఎడిషన్ అంటే మనం ఏం చేస్తాం, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం, అవునా. అంటే ఇక్కడ ఏముంది 1 ఉంది, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2 ఉంది, 1 ప్లస్ 2 చేస్తాం, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ వేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి -1 ఉంది, ప్లస్ 0 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి 2 ప్లస్ ఉంది, మళ్ళీ -1 ఉంది కదా, బ్రాకెట్ పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు 2 సింబల్స్ వచ్చినప్పుడు మనం బ్రాకెట్ మెయింటైన్ చేయాలి. తర్వాత 3 ఉంది, ఇక్కడ +4 ఉంది, 3 + 4 ఉంది. సో ఇక్కడ వరకు బాగానే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీ దగ్గర మీరు చేసే మిస్టేక్ అంటే ఇక్కడ సింప్లిఫికేషన్ ఉంది కదా, ఇది చేయడం మీకు రావట్లా. ఈ మైనస్లు ప్లస్లో ఉన్నప్పుడు అక్కడ మిస్టేక్ జరుగుతుంది, దానివల్ల మీకు మార్క్స్ అనేవి పోతున్నాయి అన్నమాట. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం వినేయండి. ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత ఇలా మైనస్లు ప్లస్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామా, 2 మ్యాట్రిక్సెస్ ఇచ్చేసాడు. సో దానికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అడిగాడు. సో ఎడిషన్ అంటే ఏం చేసాం, ఏ ప్లస్ బి అడిగితే ఏ ప్లస్ బి రాసాను. ఇక్కడ ఏ అంటే ఏ మ్యాట్రిక్స్ వేసాను, ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకున్నాము, బి అంటే బి మ్యాట్రిక్స్ వేసాను. ఇప్పుడు ఎడిషన్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇది ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి, రెండు యాడ్ చేయాలి 1 + 2. ఓకే, నెక్స్ట్ తర్వాత మళ్ళీ స్పేస్ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తున్నాం కదా, స్పేస్ ఇచ్చాం కదా, స్పేస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ -1 + 0. ఓకే, తర్వాత ఏం చేస్తాం, కిందకు వస్తాం. సో ఇక్కడ కూడా కిందకి రావాలి. ఓకే, ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ 2, ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ -1, 2 + -1. నెక్స్ట్ ఇక్కడ 3, తర్వాత +4. ఓకే, జస్ట్ దీన్ని సింపుల్గా చేసాను. సింపుల్గా చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 1 + 2 ఎంతమ్మా 3, -1 + 0 -1 2. ఇక్కడ ప్లస్, ఇక్కడ బ్రాకెట్ ఉందంటే అర్థం ఏంటి, ఇంటూ అని అర్థం అక్కడ. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ చేయాలి మీరు. ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే ఏమొస్తుంది, 2 అలాగే ఉంటుంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ వస్తుంది, 1 అవుతుంది. సో 2 - 1 వచ్చింది యాక్చువల్గా. 2 - 1 అంటే అర్థం ఏంటి, 1 అని అర్థం. సో 1 వేయాలన్నమాట. కంగారు పడకండి, ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను సపరేట్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ 3 + 4 ఎంతమ్మా 7. ఓకే, ఇది ఏ ప్లస్ బి. ఈ విధంగా మనం ఎడిషన్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, అందులో ఒకసారి చూడండి. ఏదైనా మీకు ఇంకా డౌట్స్ అయినా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకేనమ్మా, సో ఈ విధంగా ఎడిషన్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సేమ్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్, జస్ట్ మనకి సింబల్ మారుతుంది అంతే. ఓకేనమ్మా, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం. సో a - b. సో a - b అంటే మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ రాస్తాము, మైనస్ కాబట్టి మధ్యలో మనం మైనస్ అని పెట్టుకోవాలి. బి మ్యాట్రిక్స్ వేసాను. ఓకే, ఇప్పుడు ఇది ఎలా మారుతుందో చూద్దాం. సో
ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1, మధ్యలో ఏముంది మైనస్, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2. సేమ్ అదే ప్రాసెస్, జస్ట్ ప్లస్ బదులు మైనస్ పెడతాం అంతే. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ -1, ఇక్కడ -0, 2 మైనస్, ఇక్కడ మైనస్ ఇది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏముంది -1 ఉంది. నేను ఏం చెప్పాను, 2 సింబల్స్ పక్కన వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా -1 నేను రాసేయకూడదు. ఏం చేయాలి, ఖచ్చితంగా బ్రాకెట్ మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 3 - 4. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో సింప్లిఫై చేస్తే 1 - 2 ఎంత -1. మేడం ఎలా వేస్తారు మేడం, కంగారు పడుతుంది, నేను చెప్తాను ఎలా ఇచ్చిందో నేను చెప్తాను. ఫస్ట్ ఇది వేయండి. ఓకేనమ్మా. సో 1 - 2 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 2 నుంచి 1 తీసేస్తే -1. నెక్స్ట్ -1 - 0 ఏమొస్తుంది, -1. నెక్స్ట్ 2, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి వాల్యూ 2 + 1 అన్నమాట. 2 + 1 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో 3 వేయండి. నెక్స్ట్ 3 - 4 -1. అంతే, సింపుల్ అయిపోయింది. సో a + b అయిపోయింది, a - b అయిపోయింది. కానీ ఇవి కూడా మిస్టేక్స్ చేస్తున్నారు మీరు. ఎందుకు మిస్టేక్ జరుగుతుంది, నేను చెప్పాను కదా, ఇక్కడ వరకు బాగానే వస్తుంది మీకు. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్లో మైనస్లో ఇంటూలు అసలు అది ఏ సింబల్ వస్తుంది, ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా, ఇదంతా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇదంతా కన్ఫ్యూజ్ లేకుండా నేను ఒకసారి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలో ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది వింటే చాలు, మీరు ఏ ప్రాబ్లం అయినా సరే ఏ క్లాస్గా చేసుకోవచ్చు. ఓకేనమ్మా. ఇప్పుడు నీ ప్లస్లు మైనస్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం సింప్లిఫై చేయాలి. ఓకేనమ్మా, జాగ్రత్తగా వినండి. ఓకే, a + b అయింది, a - b అయింది. ఓకే, మన ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ తర్వాత చేద్దాము. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ 2 నెంబర్లు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5, 8 తీసుకున్నాను. ఓకే, సో వీటి మీద ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేవి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, 4 కండిషన్లు ఉంటాయి. ఏంటంటే 5 + 8 ఎంత, ఇలా అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. 5 + 8 ఎంత, 13. ఓకే, సో ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ సింబల్స్ ఏమన్నా చూసుకోండి. మనం జనరల్గా ఏం చేస్తాం, మనం 5 అంటే అక్కడ ఏంటి అర్థం, +5 అని అర్థం. కానీ మనం జనరల్గా ప్లస్ ఉంటే మనం సింబల్ అనేది మెన్షన్ చేయం, మైనస్ ఖచ్చితంగా సింబల్ అనేది వేయాలి. సో ఇక్కడ +5 ఉన్నట్టు అర్థం. మనకి ఆన్సర్ కూడా ఏమొచ్చింది, +13 వచ్చింది. కానీ మనం జనరల్గా వేయం, కానీ అక్కడ ఏమన్నట్టు ప్లస్ వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ప్లస్ 2 ప్లస్లు ఉంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ యాడ్ చేస్తున్నాం 2 నెంబర్స్ కూడా. ఫైనల్ ఆన్సర్లో కూడా ఏమొస్తుంది, మనకి ప్లస్ే వస్తుంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇలా చేయాలి. అలా కాకుండా సపోజ్ +5 - 8 ఉంటే పరిస్థితి ఏంటి అంటే ఏంటి, మీకు ఎగ్జామినేషన్ ఇలా ఉండదు, ఇలా ఉంటుంది 5 - 8 అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ +5 - 8 అని అర్థం అక్కడ. అంటే ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. సో ఇలా ఉంటే ఏం చేయాలి, మీరు సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి ప్లస్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనమ్మా. సో సబ్ట్రాక్షన్ చేయండి. అంటే సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం, 5 నుంచి 8 తీయలేం కదా అనకూడదు. ఏం చేయాలంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ తీసేయాలి. ఓకేనమ్మా. సో 8 - 5 ఎంతమ్మా, 3. ఓకే, చేసిన తర్వాత ఏం చేయాలంటే సింబల్ ఏమొస్తుంది చూసుకోవాలి. ఓకే, సింబల్ ఏంటి, సింబల్ ఎలా చూసుకోవాలి, పెద్ద వాల్యూ ఏది ఉందో దాని సింబల్ వేయాలి. ఓకే, ఇక్కడ పెద్ద వాల్యూ ఏది, 5కి ప్లస్ ఉంది, 8 పెద్దది కదా, 8 యొక్క సింబల్ ఏంటి, మైనస్ కదా. సో మైనస్ వేసుకోవాలన్నమాట. ఓకే, చెప్పేది అర్థమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మీ మ్యాట్రిక్స్లో మార్క్స్ పోవడం కావాలి. ఇవి రాక మీకు మార్క్స్ పోతాయి. చాలా జాగ్రత్తగా 1-2 సార్లు జాగ్రత్తగా వినండి. ఓకే, సో 2 ప్లస్లు, 2 పాజిటివ్ వాల్యూస్ అయితే యాడ్ చేస్తాము, సింబల్ ప్లస్ వస్తుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సింబల్ ఎలా వస్తుంది, పెద్ద వాల్యూకి ఉన్న సింబల్ మనకి ఆన్సర్లో వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇదే ప్రాబ్లం, -5 + 8 ఇచ్చాడు అనుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తాం, ఒకటి మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది. ఇక్కడ కూడా ఏం చేయాలి, ఏం చెప్పాను, ఒక వాల్యూకి ప్లస్ ఉంది, ఒక వాల్యూకి మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో 8 - 5 ఎంత, 3. నెంబర్ వేసేసుకోండి ఫస్ట్, ఆ తర్వాత సింబల్ గురించి ఆలోచించండి. ఓకేనమ్మా. సో 8 - 5 ఎంత, 3. సింబల్ ఏం చెప్పాను, సింబల్ పెద్ద వాల్యూకి ఉన్న సింబల్, పెద్ద వాల్యూకి ఏముంది, ప్లస్ ఉంది. సో ఇది +3 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 4వ కండిషన్. సో 2 ప్లస్లు చూసాము, ఒక ప్లస్ మైనస్ చూసాం, మైనస్ ప్లస్ చూసాం. ఇంకో కండిషన్ ఏముంది, 2 మైనస్లు ఉంటే 8 వస్తుంది, -5 - 8. ఓకే, సో ఇప్పుడు కూడా ఏం చేస్తాం, మనం యాడ్ చేయాలి. 2 మైనస్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ చేయకూడదు, యాడ్ చేయాలి. సో
8 5 ఎంతమ్మా 13. మరి సింబల్ ఏమొస్తుంది? సింబల్ మైనస్ వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఇది జాగ్రత్తగా నోట్ చేసుకొని సొంతంగా మీరు కొన్ని నెంబర్లు తీసుకొని ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, సో మనం ఎక్కడెక్కడ యాడ్ చేస్తున్నాం? ఫస్ట్ కండిషను, లాస్ట్ కండిషను. అంటే 2 ప్లస్లు ఉన్నప్పుడు యాడ్ చేస్తున్నాం, 2 మైనస్లు ఉన్నప్పుడు కూడా యాడ్ చేస్తున్నాం. కానీ సింబల్ ఎలా వస్తుంది? 2 ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, 2 మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా మిగతా కండిషన్ ఏంటి? ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసాం. చూడండి, ఇక్కడ సబ్ట్రాక్షనే చేసాము, ఇక్కడ సబ్ట్రాక్షనే చేసాం. కానీ సింబల్ ఎలా వస్తుంది? పెద్ద వాల్యూకి ఏదైతే సింబల్ ఉందో అదే వస్తుంది. ఓకే, సో ఇక్కడ పెద్ద వాల్యూ 8కి సింబల్ మైనస్ ఉంది, సో మైనస్ వేసాం. ఇక్కడ 8కి సింబల్ ప్లస్ ఉంది, ప్లస్ వేసాం. దట్ ఈస్ ఎనఫ్. ఓకే, ఇది ఈ విధంగా మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం. ఓకే, మరి ఇవే సింబల్స్ మల్టిప్లికేషన్లో వస్తే ఎలా చేయాలి అదొకటి ఉంది కదా, మరి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇలా అడుగుతాడు. ఓకే, సపోజ్ మల్టిప్లికేషన్ ఒకసారి చూడండి. 5 + 8 ఉంది కదా, 5 × 8 అని ఇచ్చాడు అనుకోండి. మీరు ఏం చేస్తారు? 5 × 8 అంటే ఎంత? 5 8 = 40 చేస్తారు. ఇది ఈజీగానే వేసేస్తారు. ఇక దీని అర్థం ఏంటి? 5 × 8 అంటే అర్థం ఏంటి? +5 అని అర్థం. అక్కడ ఇక్కడ +8 అని అర్థం. +40 అంటే అర్థం ఏంటి? 40 అంటే +40 అంటే అర్థం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి ఏం చేసాం మనం? ప్లస్ ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే నెంబర్స్ ఖచ్చితంగా మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, మనకి ఫైనల్గా వచ్చేది మైనస్ ప్లస్. అక్కడ క్వశ్చన్ అక్కడ మీకు ఆగిపోతుంటాను. ఓకే, సో మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ అన్నిటికీ నెంబర్స్ ఒకటే, మల్టిప్లై చేస్తాం, నెంబర్ వేసేస్తాం. ఆ నెంబర్ ప్లస్సా మైనస్సా అది క్వశ్చన్. సో మీరు 2 ప్లస్ పాజిటివ్ వాల్యూస్ వేస్తే మనకి పాజిటివ్గా వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ చూడండి. +5 × -8 ఇచ్చాను అనుకోండి, మరి అప్పుడే వస్తుంది. సో ఇది మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ కూడా 5 × 8 ఎంత? 40. కానీ సింబల్ ఏం చేయాలి? ప్లస్ ఇంటూ మైనస్ ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఎప్పుడు కూడా మైనస్ అవుతుంది, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా సపోజ్ ఇలా ఇచ్చాను అనుకోండి, -5 × +8, -5 × +8. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ కూడా మైనస్సే అవుతుంది. 5 8 = 40. వాల్యూ మారదు. ఇక్కడైతే వాల్యూస్ కూడా మారుతాయి మనకి, ఇక్కడ వాల్యూస్ మారవు. ఓకేనమ్మా, ఇది లాస్ట్ కండిషన్ ఏముంది? -5 × -8. సో ఇక్కడ మళ్ళీ వాల్యూ మారదు. 5 8 ఎంత? 40. మరి సింబల్ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇదరా, ఇది మీకు బాగా వస్తాయి. మ్యాట్రిక్స్తో మీరు ఆడేసుకోవచ్చు అంతే, సింపుల్గా. అదే ప్రాబ్లం అయినా సరే ఈజీగా చేయగలుగుతారు. ఓకేనమ్మా, మరి ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి మనకి రూల్స్ మారిపోతాయి. ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి. ఓకే, మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి ఏం చేస్తాం? ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, లాస్ట్ వన్ చూడండి, మళ్ళీ ఈ రెండోసారి చూడండి, ఎక్కడ పాజిటివ్స్ వస్తున్నాయి. ప్లస్ ఇంటూ ప్లస్ చేసినా ప్లస్సే వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ చేసినా ప్లస్సే వస్తుంది. ఓకే, కానీ ఒక ప్లస్ ఒక మైనస్ చేసినప్పుడు మాత్రం మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ అన్నా మైనస్సే, ప్లస్ ఇంటూ మైనస్ అన్నా మైనస్సే. ఓకే, దీని మీద మీకు ఫుల్ క్లారిటీ రావాలి. ఇది వస్తే మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా చేసుకోగలుగుతారు అనమాట. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు వీడియో అయిపోయిన తర్వాత సొంతంగా నెంబర్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు ఎంత ప్రాక్టీస్ బాగా వస్తే మ్యాట్రిక్స్ మీరు అంత ఈజీగా చేయగలుగుతారు అనమాట. ఓకే, అర్థమైందనా? ఓకే, ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనమ్మా, చూడండి. ఓకే, సో ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ A + B చూసాము మనం, A - B చూసాము. ఇప్పుడు AB ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో AB = A అంటే ఏంటి మనకి? 1 - 1 2 3. నెక్స్ట్ B అంటే 2 0 - 1 4. జాగ్రత్తగా చూడండి నాన్న, ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసినట్టు మనం మల్టిప్లికేషన్లో చేయాలి. ఎడిషన్ సబ్ట్రాక్షన్లో ఏం చేస్తున్నాం? కరెస్పాండింగ్ ఎలిమెంట్స్, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అక్కడ ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ అక్కడ సెకండ్ ఎలిమెంట్ అలా తీసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో మల్టిప్లికేషన్ దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా ఫస్ట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో చెప్పనే, రో అంటే ఇలాగే ఉంటుంది.
ఈ రో తీసుకోండి. ఫస్ట్ ఈ రో ఫిక్స్ అయిపోండి, దాన్ని ఫిక్స్ చేసేయండి. ఇంకా అలా ఫిక్స్ చేసేసిన తర్వాత ఓకే నీట్గా మ్యాట్రిక్స్ వేసుకోండి ఇక్కడ కింద. ఓకే రెడీగా ఉండండి. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ రో ఫిక్స్ చేసాం కదా. ఓకే చేసిన తర్వాత ఇక్కడ కాలం దగ్గరికి రండి. సో కాలం దగ్గరికి వచ్చి ఫస్ట్ కాలం తీసుకోండి అన్నమాట. ఈ కాలం తీసుకో. ఓకే రో ఫిక్స్ చేసుకున్న కాలం. ఓకే సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రోలో ఉన్న 2 ఎలిమెంట్స్ ఈ కాలంలో ఉన్న 2 ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయాలి. ఓకే సో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ ఇది ఫస్ట్ ఎలిమెంట్. ఓకే ఇక్కడ ఇది సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఎలిమెంట్తో ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి, సెకండ్ ఎలిమెంట్తో సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి. కానీ డిఫరెన్స్ ఏంటి? ఏం చేస్తాం మనము ఎడిషన్ సబ్ట్రాక్షన్లో అయితే కరస్పాండింగ్గా ఇక్కడ ఇదైతే ఇక్కడ ఇది ఇలా తీసుకున్నాం. కానీ ఇక్కడ అలా తీసుకోకూడదు. ఇక్కడ రో తీసుకుని ఇక్కడ కాలంతో మల్టిప్లై చేయాలి. అది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే జాగ్రత్తగా ఉంది. రోతో ఏం చేయాలి మనం? కాలంని మల్టిప్లై చేయాలి. ఓకేనమ్మా. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1 కదా. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 2 కదా. సో 1 × 2 ఎంతమ్మా? 2. సో 2 జాగ్రత్తగా వేసేస్తాం. ఓకే అయిందా? ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుతాం. ఓకే మూవ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే మీరు ఇక్కడ ప్లస్ వేసుకోవాలి. ఓకే కన్ఫ్యూజ్ అవ్వదు. ఏం చేస్తాం మనం? ఫస్ట్ రో తీసుకున్నాను, ఫస్ట్ కాలం తీసుకున్నాను, ఈ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తాను, దీంతో ఈ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తాను. కాకపోతే ఏం చేయాలి? ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్ మారేటప్పుడు మధ్యలో ప్లస్ వేసుకోవాలి. ఓకే ఫస్ట్ నేను తీసుకున్నా 1 తీసుకున్నా, 2తో మల్టిప్లై చేశాను. 1 × 2 ఎంత? 2. ఓకే నెక్స్ట్ మీరు ఏం చేయాలి? నెంబర్ వేయగానే వెంటనే ప్లస్ వేయాలి. ఓకే వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవ్వండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది చూడండి, ఇక్కడ -1 ఉంది. ఓకే ఇక్కడ ఏముంది? -1 ఉంది. 2 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం. ఇక్కడ మీకు డౌట్ వచ్చేది. -1 × -1 చేయాలి. అంతేనా? చూడండి ఇక్కడ -1 దేంతో చేయాలి? -1. ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. -1 × -1 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 1 × 1 ఎంతమ్మా? 1. కానీ ఇది ఆన్సర్ సింబల్ ఏమొస్తుంది? -× చేస్తే ఏం రావాలి? ప్లస్ రావాలి. ఓకే సో దీనికోసమే మీకు బేసిక్స్ చెప్తాను. అది అర్థమవుతేనే మీరు చేయగలుగుతారు. ఓకేనమ్మా. సో -1 × -1 ఎంత వస్తుందమ్మా? +1. సో మనం ప్లస్ అనేది జనరల్గా రాయదు, జస్ట్ 1 అనేది రాసేస్తే సరిపోతుంది. సో 1 అన్నమాట. ఇది ఫస్ట్ కాలం. అంటే మనం ఏం చేస్తాము? రో ఫిక్స్ చేసేసుకోవాలి, రో మార్చకూడదు. ఓకే కాలం దగ్గరికి వెళ్ళాలి. ఓకే ఫస్ట్ కాలం దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ ఇందులో 2 ఎలిమెంట్స్తో కూడా మనం ఏం చేస్తాం? రోని మల్టిప్లై చేసేసాం. ఓకే ఇక్కడికి ఇది అయింది. ఓకే ఇప్పుడు కొంచెం స్పేస్ ఇచ్చుకోండి. స్పేస్ ఇచ్చుకొని మనం నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఈసారి రో మార్చకూడదు. ఏం చేయాలి? కాలం మార్చాలి. అదొందా ఏం చేస్తున్నాను నేను? రో ఒకటి తీసుకున్నాను, రో ఫిక్స్. రో తీసుకుని ఏం చేయాలంటే మీరు కాలమ్స్ అన్ని మల్టిప్లై చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్. ఓకే సో ఇక్కడ ఫస్ట్ కాలం తీసుకున్నాను, మల్టిప్లై చేసేస్తాను, వాల్యూ వేసేస్తాను, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కాలం దగ్గరికి వెళ్దాం. ఓకే మళ్ళీ సేమ్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం? మళ్ళీ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్తో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్తో సెకండ్ ఎలిమెంట్. అదొందా చూడండి. సో 1 × 0. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1, 0. సో 0తో దేన్ని మల్టిప్లై చేసిన ఏమొస్తుంది? మనకి 0 వస్తుంది. సో 1 × 0 ఏమవుతుంది? 0. మళ్ళీ ఏం చెప్పాను మీకు? వెంటనే ప్లస్ వేసేయాలి. నెక్స్ట్ నెంబర్కి మారుతున్నాము అంటే ప్లస్ వేసేయాలి. ఓకే సో 1 × 0, 0. ఓకే నెక్స్ట్ ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి -1 × 4. -1 × 4 మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేయలేకపోతున్నారు. పక్కన రఫ్లో రాసుకొని వేసుకుంటే మీకు మిస్టేక్స్ అనేవి రావు. ఓకేనా? సో -1 × 4. సో ఇక్కడ చూడండి ఇందా చెప్పాను మీకు 4 అంటే అర్థం ఏంటి? ఇక్కడ +4 అని అర్థం. సో 1 × 4 4. సింబల్ ఏమొస్తుంది? ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ వస్తుంది. సో ఏమొస్తుంది? -4 వస్తుంది. -4 వచ్చింది కాబట్టి ఏం చేయాలమ్మా? బ్రాకెట్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ప్లస్ మార్చేయకూడదు. మీరు ఫస్ట్ ప్లస్ అలాగే ఉంటుంది, పక్కన వేరే సింబల్ వస్తుంది అంటే మీరు దాన్ని చిన్న బ్రాకెట్లో పెట్టుకున్నారనుకోండి, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనమ్మా. సో ఈ రో తీసుకున్నాను, ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసేసాను, అయిపోయింది. మళ్ళీ ఇదే రోతో సెకండ్ కాలం మల్టిప్లై చేసాను, అయిపోయింది. ఇంకా కాలమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు థర్డ్ కాలంతో కూడా మల్టిప్లై చేద్దాం. కానీ ఇక లేవు కదా, కాలమ్స్ అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఈసారి రోని మార్చాలి. ఓకే సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ రో ఫిక్స్ చేసుకుని కాలమ్స్ అన్నీ మల్టిప్లై చేసుకుంటే వెళ్దాం. కాలమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? రోని మార్చాలి. ఓకేనమ్మా. సో ఈ ప్రాసెస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే 2-3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు ఇది. ఓకే ఈ రో అయిపోయింది. ఇంకా
ఈ కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం, సెకండ్ రో తీసుకోండి, ఈ రో తీసుకోండి, మళ్ళీ ఇదే ప్రాసెస్ మళ్ళీ అప్లై చేస్తాం. సో కిందకు వచ్చాం కదా, మనం వాల్యూస్ కూడా కిందకు వేయాలి. ఓకే, సో మళ్ళీ ఈ రో తీసుకోవాలి, మళ్ళీ ఫస్ట్ కాలం చూడండి. ఓకేనమ్మా. సో మళ్ళీ సేమ్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయడం సేమ్, ఫస్ట్ ఎలిమెంట్తో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్తో సెకండ్ ఎలిమెంట్. ఓకే, సో 2 × 2 ఎంతమ్మా, 2 × 2 4, ప్లస్ 2 ప్లస్ కాబట్టి మనం ఈజీగా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వెంటనే ప్లస్ వేసేయాలి. నెక్స్ట్ 3 × -1, ఇక్కడ మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ వస్తే పక్కన రాసుకోండి, 3 × -1. సో 3 × -1 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, ప్లస్ కదా. ఓకే, సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా, మైనస్. 3 × 1 ఎంత, 3. సో ఏమొచ్చింది ఇక్కడ మనకి, -3 వచ్చింది. సో పుట్ ఇన్ బ్రాకెట్స్. ఎందుకు, 2 సింబల్స్ వస్తే బ్రాకెట్ మెయింటైన్ చేసుకోండి. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏం చేసాం మనం, ఈ కాలం తీసుకున్నాం, ఈ రో తీసుకున్నాం. 2 × 2 4 ప్లస్ 3 × -1 -3. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ కాలం అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఈ కాలం దగ్గరికి రావాలి, మళ్ళీ ఇదే రోతో మల్టిప్లై చేయాలి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ 2 × 0 ఎంతమ్మా, 0 ప్లస్ 3 × 4 ఎంతమ్మా, 12. ఓకే, అయిపోయింది. ఇంకేమైనా రోస్ మిగిలాయా, మిగిలితే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ రో వెళ్తాం. ఇంకేమి లేవు కదా, అయిపోయినాయి కదా. సో ఇక్కడతో మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసే విధానం. ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే చిన్న పిల్లలు కూడా చేస్తారు, కానీ మల్టిప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఓకే, మల్టిప్లికేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా, ఫస్ట్ ఒక్కొక్కరో తీసుకోవాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో తీసుకున్నా నేను, ఈ 2 కాలమ్స్ని మల్టిప్లై చేశాను. ఇక్కడ ఒకటి వేసాను, ఇక్కడ ఒకటి వేసాను. దాని తర్వాత మళ్ళీ ఏం చేశాను, సెకండ్ రోకి వచ్చాను, మళ్ళీ ఫస్ట్ కాలం మల్టిప్లై చేశాను, ఇక్కడ వేసాను వాల్యూ. మళ్ళీ ఇదే రోతో మళ్ళీ ఏం చేశాను, వేరే కాలం మల్టిప్లై చేశాను, ఇక్కడ వేసాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ చూడండి. సో ఆన్సర్ ఏంటి, 2 + 1 ఎంతమ్మా, 3. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్లస్ ఇలా చెప్పాను, ఇందాక చెప్పాను మీకు, బ్రాకెట్ ఉంటే ఇంటూ కింద ట్రీట్ చేయాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైనట్టు మనకి 0 - 4. ఓకే, మీకు అర్థం కాబట్టి ఇంకో స్టెప్ ఎక్స్ట్రా వేసుకోండి. ఓకే, 0 - 4 అంటే ఏంటి, 0కి -4 అంటే మళ్ళీ ఏమొస్తుంది, 0 కాబట్టి మనం 0 - 4 ఏమొస్తుంది, -4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా, మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమైనట్టు 4 - 3 ఉన్నట్లయితే. సో 4 నుంచి 3 తీసేస్తే ఎంత వాల్యూ, 1. నెక్స్ట్ 0 + 12 ఎంత వస్తుందమ్మా, 12. ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకేనమ్మా. సో ఇది మొత్తం టోటల్ బేసిక్స్ నాన్న. సో మీరు ఏం చేస్తారంటే వీడియో అయిన తర్వాత సొంతంగా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మీకు మల్టిప్లికేషన్ అనేది నేను 2/2 మ్యాట్రిక్స్, దీని ఆర్డర్ ఏంటమ్మా, 2/2 కదా. ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో 2/2 మ్యాట్రిక్స్ తీసుకుని మీకు మల్టిప్లికేషన్ అనేది చెప్పాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే ఏ విధంగా మల్టిప్లై చేయాలి. ఓకే, అది కూడా జాగ్రత్తగా వింటే అప్పుడు తర్వాత మనం రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.